కూర్చోపెట్టి పెళ్లి కూతురుగా చేసెనుగా. నల్లని కురులను బారుగా అల్లి జడకు పిల్లనే కట్టెనుగా. జాజి మల్లెలు జడలో గుచ్చి చామంతులనే మధ్యలో పెట్టి తలలో నిండుగా పూలను పెట్టి పట్టు చీరను కట్టెనుగా. రాళ్ళ బిళ్ళను జడపై పెట్టి పాపిట గొలుసులు పెట్టెనుగా. బుట్టలో లాకులు చెవులకు పెట్టి చెంపసరాలే సొంపుగా పెట్టె. కెంపులు పొదిగిన ముక్కెర పెట్టి కళ్యాణ తిలకమును దుటను దిద్ది కళ్ళకు నిండుగా కాటుక దిద్ది బుగ్గన చుక్క పెట్టెనుగా. మెడలో నిండుగా హారములేసి రవ్వల వడ్డాణము నడుముకు పెట్టి అరవంకీలను చేతికి పెట్టి నిండుగా గాజులు తొడిగెనుగా. మువ్వల కడియాలు కాళ్లకు పెట్టి పాదాలకు పారాణి దిద్ది ముతైదులే హారతులివ్వగా ధరణీదేవే అక్షింతలేసే. ఆరు బయట ఆసనములేసి అతివలు అందరూ ముందుకు వచ్చి పద్మాసుని పద్మావతిని చెలియలు అందరూ పద్మావతితో చిలిపిగా సరసములాడిరిగా. ఎదురు కోలాట ఉత్సవములే సందడిగానే జరిగెనుగా. శ్రీనివాసునికి పద్మావతికి తీపి గురుతుగా మిగిలెనుగా. కళ్యాణ గడియలు దగ్గర పడగా మంగళవాద్యాలు మ్రోగించే. పండితులందరూ శ్రీనివాసుని పెండ్లి పీటలపై కూర్చోపెట్టి గంధపు సానపై ముగ్గును వేసి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పద్మావతినే కూర్చోపెట్టి గౌరీ పూజలు చేయించెనుగా. ఆకాశరాజు ధరణీదేవి పీటల పైన కూర్చోపెట్టి కన్యాదానము చేసి కంకణములనే కట్టిరిగా. విప్రులు అందరూ వేదము చదువకు పవిత్ర జలములు తెచ్చిరిగా. శ్రీనివాసుని పదములు పెట్టగా బంగారు పళ్ళెము ఉంచిరిగా. బంగారు పాత్రతో ధరణీదేవి భక్తితో జలమును పోయగను. ఆకాశరాజు శిరమును వంచి స్వామి పదములు కడిగెనుగా. పదములు కడిగిన జలమును గైకొని దంపతులిరువురు శిరమున దాల్చి స్వామి పదముల పుష్పములుంచి భక్తితో నమస్కరించిరిగా. పండితులిరువురు మంత్రాలు చదవంగా స్వామికి ఉత్తర జంజాలు వేసే. తెల్లని వస్త్రము తెరగా పట్టి పద్మావతినే పద్మావతి చేతిని పట్టి స్వామి దోసిట ఉంచి వారు కన్యాదానము చేసినారు. జీలకర్ర బెల్లము కలిపి చక్కగా రెండు ముద్దలు చేసి వరుడు వధువు చేతిలో పెట్టి ఇరువురి శిరముల పెట్టించెనుగా. బాజాలు మేళాలు మిన్నంటి మ్రోగంగా విప్రులే మంత్రాలు వడి వడి చదవంగా స్వామి చెయ్యి శిరమున తాకంగా పద్మావతి వడలే పులకించెనుగా. తెరను అడ్డము తీసి వేసి ఒకరిని ఒకరు చూడమనగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతినే చూచెనుగా.